దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా యూట్యూబ్లో కూడా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. జూలై 1వ తారీఖు మొదలుకొని జూలై 21వ తారీఖు వరకు కూడా 21 దిన ఉపవాస ప్రార్థనలో దేవుడు అద్భుతకరంగా రోజుకొక సందేశం కింద దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ముందు కొనసాగిస్తూ నడిపించుకుంటూ వచ్చాడు. ఈరోజు చివరి దినము. ఈ చివరి దినాన కొద్ది నిమిషాలు మన దేవుని యొక్క వాక్యాన్ని విందాం. 18వ తారీఖున కిరణ్ సందర్భాలుగా దేవుని వాక్యం అందించారు. 19వ తారీఖున జీవన్ గారు అందించారు. 20వ తారీఖున రమేష్ గారు అందించారు. ఈ చివరి దినాన మరి దేవునికి వాక్యం అందించే భాగ్యం దేవుని నాకు ఇచ్చాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు బలంగా నన్ను వాడుకున్నగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్యానికి వందనాలు. దేవా, నా తండ్రి నాయన, నీ వాక్కుతో మాతో మాట్లాడు అయ్యా. చిన్న మంద భయపడిన నీ వాక్యం ఎలాగైతే సెలవిస్తూ ఉందో అయ్యా, ఎక్కడైతే ఇద్దరు మందిని శుద్ధిస్తూ గణపరుస్తుందో వాళ్ళ మధ్య నీ ఉంటాను ఎలాగైతే నువ్వు మాతో మాట్లాడుతున్నావో తండ్రి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో నీ వాక్కుతో మాట్లాడు. యూట్యూబ్లో ఎంతమంది నీ మాటలు ప్రతి ఒక్కరితో మాట్లాడమని, నీ వాక్కు ద్వారా మా యొక్క హృదయాలు సంతోషపడి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందినప్పుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుంటున్నా పరలోకపు తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్తాం హల్లెలూయా. సంతోషంగా సంతోషంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. 145వ కీర్తన 18వ వచనం ఒకసారి చూద్దాం. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. మరొకసారి చదువుదాం మాట. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ దేవుని వాక్యం చాలా మంచి మాట జ్ఞాపకం చేస్తుంది. ఏంటి ఆ మాట అంటే, తనకు మొరపెట్టు వారందరికీ. ఎవరు ఆ తనంటే దేవుడు. ఎవరైతే దేవుడు మొరపెట్టేవారుగా ఉంటారో, ఎవరైతే దేవుడికి యథార్థంగా నిజంగా మొరపెట్టేవారుగా ఉంటారో అలాంటి వారి యొక్క ప్రార్థనకి దేవుడు ఏం చేసి జవాబును కలుగు చేస్తూ ఉంటాడట. ఈరోజు దేవుడి యొక్క వాక్య సందేశం ఏంటంటే ప్రార్థనలో పెనుగులాడుట, అనగా ఉపవాసంలో పెనుగులాడుట. చూడండి పిల్లరా, అయితే దేవుడు హృదయాన్ని చూసేవాడు కాబట్టి దేవుడి వైపు మనం ఎప్పుడైతే చూస్తామో మనం ఏ విషయంలో కూడా భయపడ్డవారుగా మనం ఉండనే ఉన్నాం. ఎందుకంటే చిన్న మందగా ఉన్న దేవుడు ఉంటాడు, ఎక్కువగా కూడుకొని దేవుడి నామన కనపరిచే దగ్గర కూడా దేవుడు ఉంటాడు. చూడండి, ఎందుకు ఈ మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, నేను 21 దిన ఉపవాస ప్రార్థన ప్రారంభించినప్పుడు నన్ను కొంతమంది అడిగారు, ఎంతమంది వస్తారండి 21 దినం కూడా, 21 దినం మీరు ప్రార్థనలు అంటున్నారు, ఎవరైనా రాగలరంటారా అని మాట్లాడారు. అయితే నేను ఒకటే అన్నాను, ఎంతమంది వచ్చినా సరే దేవుని యొక్క పని చేయడం నా బాధ్యత కాబట్టి దేవుడు ఖచ్చితంగా అనేక మంది తీసుకుని వస్తారని నేను చెప్పినప్పుడు వాళ్ళన్న మాట ఏంటంటే, నిజంగా మీ విశ్వాసం గొప్పదని చెప్పుకుంటూ వచ్చా. పిల్లరా, ఎందుకు ఈ మాటని మీకు వివరిస్తున్నా అంటే, ఈ యొక్క ఉపవాస దినములో మనం పెనుగులాడుతూ ఉన్నామంటే, ఉపవాస ప్రార్థనలు మనం దేవుడి దగ్గర పెనుగులాడుతూ ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడట. అది ఎలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. అయితే మన ప్రార్థన దేవునికి యథార్థంగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలండి? యథార్థంగా. మన మనసులో కోపాలు, అసూయలు, పగలు, కక్షలు పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. నువ్వు ఇంటికాడ ఒకలా ఉండి, మందిరంలో ఒకలా ఉండి, పనిచేసే ఒకలా ఉండి నువ్వు ప్రార్థన చేసి దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. ఎందుకంటే నీ మనసు సరిగా లేదు, నీ మనసు నిలకడగా లేకుండా అనేక రకాలుగా పరిగెడుతుంది కాబట్టి నీ ప్రార్థన దేవుడు ఆలకించడానికి కొంచెం ఆలోచన చేస్తూ ఉంటాడు. పిల్లరా, ప్రార్థనలో మనం పెనుగులాడుతూ ఉన్నప్పుడు దేవుని దగ్గర మనం జవాబు పొందుకోవాలి. ఏ విధంగా జవాబు పొందుకోవాలట? ఉపవాస ప్రార్థనలో మనం పెనుగులాడుతున్నామంటే, ఉపవాస ప్రార్థనలో దేవుని దగ్గరగా జీవించాలిగా మనం ఉన్నామంటే, మొట్టమొదటిగా మనము ఏం కలిగిన వారిగా మనం ఉండాలంటే దేవునితో సావాసం చేసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఏం కలిగిన వారికి ఉండాలండి? దేవునితో సావాసం చేసేవారుగా ఉండాలి. చూడండి, ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తారు కీర్తనగాడు.
దావీదు రాసిన 1వ కీర్తన 1వ వచనం చూస్తే, దుష్టుల ఆలోచించకుండా నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండగా. ఎప్పుడు ఎప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలట. అయితే ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఇంకా జాగ్రత్తగా, గట్టిగా చెప్పండి, గట్టిగా. పిల్లరా, ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసం మనం పెనుగులాడుతూ ఉన్నప్పుడు, ఉపవాసం మనం కడుపు పట్టుకుని దేవా నా ప్రార్థన వాళ్ళకి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనమట పిల్లరా దేవుడి దగ్గర మాత్రమే తప్ప ఎదర వ్యక్తుల దగ్గర మనం మాట్లాడే వారిని ఉండనే ఉండకూడదు. అయితే ఉపవాస ప్రార్థన చేస్తున్నాం మనం ఎలా ఉండాలంటే పిల్లరా, అన్ని విషయాలకి దూరంగా ఉండి, దుష్టుల ఆలోచించకుండా నిలవక, పాపుల మార్గం నిలవక, అపహాసాలు కూర్చుని చోటు కూర్చుండే వారికి ఉండకూడదు మనం. ఎందుకంటే ఉపవాసం చేస్తున్నప్పుడు ఎవరితో పడితే అంతా మాట్లాడుకోండి, మన బాగానే ఉంటాం, ఎదరెత్తినట్లు ఏం ఆడతాం మనకి. హల్లెలూయా. లేదండి నేను ఉపవాసం చేస్తున్నప్పుడు ఏది మాట్లాడినా ఏది మాట్లాడినా నేను పర్లేదు నేను అని అనడానికి కుదరదు. అక్కడ మనం జాగ్రత్తగా ఉంటాం. మనతో మాట్లాడే వ్యక్తి ఎలాంటి వ్యక్తి మనకు తెలియదు కాబట్టి, తన నోట్లో ఎలాంటి మాట అవుతుందో మనకు తెలియదు కాబట్టి, అందుకే మనం అట్ట ఉపవాసం చేస్తున్నాం. మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండి దేవుడి దగ్గర మాత్రం మనం పెనుగులాడేవారిగా మనము ఉండాలి. అంటే 21 దినము బైబిల్ గ్రంథం దానియేలు ఒక్కడు మాత్రం చేస్తాడు. 21 దినము దానియేలు ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుడి దగ్గర మొరపెడుతున్నప్పుడు తన జాతి ప్రజల కొరకు, యెరూషలేము ప్రాంతం కొరకు, తన అన్నవారందరి కొరకు దానియేలు ఏం చేస్తాడంటే ఉపవాసములు దేవుడి దగ్గర పెనుగులాడుతూ ఉన్నాడు. దేని కొరకు అంటే కొత్త రోజు యొక్క హృదయం మారకుండా, కొత్త రోజు వాళ్ళ పట్ల మేలు చేసే విధంగా పిల్లరా దేవుడి దగ్గర పెనుగులాడుతున్నాడు. కాబట్టి దానియేలు ప్రార్థన దేవుడు ఆలకించి దానియేలు పట్ల దేవుడు మేలు చేసి ఆశీర్వదించాడు. ఎన్ని దినాలు ఉన్నాడట? 21 దినము. ఎవరితో గడిపాడట? దేవుడితో మాత్రమే గడిపాడు. అలాగే బైబిల్లో ఉపవాసం కోసం చెప్పుకుంటే చాలా సందర్భాలు కనబడతాయండి. ఏమండి, ఉపవాసం చేస్తున్నప్పుడు వాళ్ళతో వీళ్ళతో గొడవాడి, వాళ్ళతో వీళ్ళతో ఎదురుపడితో మాట్లాడి వచ్చి ఉపవాసం చేస్తే ఆ ఉపవాసం దేవుడు ఆలకించడు. హల్లెలూయా. గట్టిగా అవునట్టు కదంటారా? ఉపవాసం చేస్తున్నప్పుడు మన బయట ఏదో మాట్లాడేసి మన పని చేసేవారి మీద మన అధికారం చాలా ఇస్తూ, అలాగే ప్రతి విషయంలో కూడా మనము దేవుడు విరోధంగా నడుస్తూ ఉపవాసం చేసి దేవా నా ప్రార్థన ఎందుకు ఆలకించలేదు మనం దేవుడు అడిగి దేవుడు అంటాడు నాయన ఉపవాసం నాకు ఇష్టం లేదు నాయనే చెప్తాడు దేవుడు. దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఎలాంటిదంటే పిల్లగా ఆయన అన్న కదా, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నారట. ఎక్కడంటే సమీపంగా. చదువు మాట బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం స్పీడ్గా చదవాలి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణం ఆయాసపరచుకొచ్చుగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీరు ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. అమ్మా మీ కంఠధ్వని ఫలమున వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? హల్లెలూయా. హల్లెలూయా. 21 దినము నేను కేవలం ఇంట్లో ఉండి మాత్రం ప్రార్థన చేస్తాను. ఎవరన్నా బయటికి రమ్మని వాక్యం చెప్పడం ఎవరైనా కాకిస్తే వెళ్తాం తప్ప 21 దినం కూడా నేను కేవలం ఇంట్లో మాత్రం ప్రార్థన చేస్తున్నాను. అలాగే దేవుడు అనేక మందిని పంపించుకుంటూ ఆయన నామాన్ని ఆయన మహిమపరుచుకుంటూ ప్రతి దినం కూడా దేవుని వాక్యం అందించడం జరుగుతుంది. చూడండి, ఉపవాసంలో గొప్పతనం ఏంటంటే ఉపవాసం చేస్తున్నప్పుడు పిల్లల మన కలహపడ్డ వారిగా మనం ఉండకూడదట, మన ఎదల వారిని బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదట.
ఎదరవాడిని తక్కువ చేసి మాట్లాడేవారు ఉండకూడదట. మన మాటను బట్టి ఎవరి హృదయాన్ని కూడా గాయపరిచేవారు ఉండకూడదట. ఆఖరి మనం పనిచేసే వారి మీద మనం అధికారం జనాయించేవారు ఉండకూడదట. ఉపవాస విషయంలో మనము దేవుని విరోధమైంది ఏ పని కూడా చేసేవారుగా మనం ఉండకూడదట. ఎలా ఉండాలంటే పిల్లరా, దేవుడి దగ్గర మాత్రమే పెనుగులాడితే ఉపవాస ప్రార్థన దగ్గర ప్రతిఫలాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆలకించి ప్రతిఫలాన్ని ధారాళంగా దయచేసేవాడు. హల్లెలూయా. చదవమాట 6 వచనం 6 వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడి మాను మోకులు తీటయు బాధింపబడిన వారిని విడిపించటయు ప్రతి కాడిని వెలగొట్టటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదు. ఎలాంటి ఉపవాసం అంటే ఉపవాసం చేస్తున్నప్పుడు మనము శత్రుల క్షేమం కోసం మనం ప్రార్థన చేస్తారనుకుంటారట. కొంతమంది అండి ఎంత బాగా చేస్తారంటే, నచ్చితే ఒక ప్రార్థన అది చెప్పండి, ఒకసారి చెప్పండి. నచ్చితే ఒక ఆశీర్వాదం అంటే ప్రార్థన చేస్తాను శపించేవారు ఉండకూడదట. ప్రార్థన అంటే అర్థమే దేవుడితో మనం మాట్లాడటం. ప్రార్థన అర్థం ఏంటంటే మనం దేవుడితో కలిసి సహవాసం చేసి దేవుడితో మాట్లాడగల మనం ఉంటాం. అయితే ప్రార్థన చేసే నోటితో మనం ఎవరిని కూడా శపించేవారుగా దూషించేవారుగా తక్కువ చేసి మాట్లాడేవారు మనం ఉండకూడదు. దేని కొరకంటే మనం మాట్లాడే ప్రతి మాట ఎవరన్నా పేరా దేవుడు వింటూ ఉన్నాడు. అందుకే అంటాడు కదా, రక్షింపడానికంటే యెహోవా హస్తము కొరచగలలేదు, వినడానికి ఉన్నట్లు యెహోవా చెవులు మందం కాలేదంటాడు. అంటే దేవుడట ఆయన చెవుల ద్వారా మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటూ ఉన్నాడు. మనం ఏది మాట్లాడినా ఏ పని చేసినా సరే దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడు నా మాటలు వింటున్న విషయంలో మనం చాలా జాగ్రత్తగా వరకు మనం ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటామో పిల్లరా, మనం చేసే ప్రార్థన దగ్గర ప్రతిఫలాన్ని కలుగు చేస్తూ మన ప్రార్థన పట్ల మేలు చేసి కృప చూపిస్తూ మన గృహం చుట్టూ మన కుటుంబం చుట్టూ దేవుడు ఏం చేస్తాడంటే అగ్గిని గంచి వేసి కాచి కాపాడతాడు. హల్లెలూయా. మనల్ని ఎవరు చూస్తున్నారండి? మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా దేవుడైతే మాత్రం చూస్తూనే ఉన్నాడు. అయితే చూసే దేవుడికి మనము భయపడుతూ ఈ భూమిని చాలా జాగ్రత్తగా బ్రతకాలంట. అందుకని ఉపవాసంలో మన పిల్లల దుర్మార్గుల కట్టిన కట్టలలో మనం విడుదల పొందుకుంటామట. బంధింపబడిన విషయంలో కూడా మనం విడుదల పొందుకునే వరకు మనం ఉంటామట. దేని కొరకైతే మనం శ్రమ పడుతూ బాధపడుతున్న దాని విషయంలో మనం విడుదల పొందుకునే వరకు ఉండగలమట. అయితే మన ఉపవాస ప్రార్థనలు మన దేవుడి దగ్గర గడిపినప్పుడు దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నా ముందున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ ఉపవాస ప్రార్థనలు నీతోనే మాట్లాడుతున్నావు, నా పట్ల మేలుచ్చే దేవా, నా శత్రువును క్షమించిన తండ్రి, నన్ను బాధించిన నువ్వు క్షమించే దేవని మనము పిల్లరా మనల్ని మనం తగ్గించుకొని దేవుడి దగ్గర అందరి క్షేమం కోసం ఎప్పుడైతే మనం ప్రార్థనలో పెడుదలాడుతూ ఉంటామో శత్రువుల నుంచి కూడా మనకు దేవుడు ఏం చేస్తే గొప్ప విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. లేదు లేదు లేదంటే వాళ్ళు నాకు అన్యాయం చేశారు, లేదు వాళ్ళు నన్ను బాధ పెట్టారు, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయను అన్నాను. మీరు శత్రు క్షేమం కొరకు మనం ఏం చేయాలంటే అందరూ చెప్పాలి, శత్రు క్షేమం కోసం మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అయితే బైబిల్లో ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఉపవాసం చేస్తున్నట్టు లేనివాడికి అన్నం పెట్టమన్నాడు. ఉపవాసం చేస్తున్నట్టు వస్త్రం దానం చేయమన్నాడు. ఉపవాసం చేస్తున్నట్ట ఎవరన్నా పరిస్థితి పడదని చెప్తే పిల్లరా మన వాళ్ళ పట్ల మేలు చేసి ముందు కొనసాగేవారుగా ఉండాలి. అలాంటి ఉపవాసము దేవుడికి చాలా ఇష్టమైందట. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి నిజమైన ఇష్టమైన ఉపవాసం ఏంటంటే ఆకలి ఉన్న వాడికి మనం ఏం చేయాలంటే అన్నం పెట్టేవారుగా ఉంటాం. చావండి అన్నమాట. 7వ వచనం. నీ ఆహారము ఆకలి కొన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పించుకుంటాయు దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకుంటాయు. అంటే ఉపవాసం గొప్పతనం దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకలి అన్నం అన్నప్పుడు మనం భోజనం అన్న మనం ఏం చేయాలంటే భోజనం పెట్టేవారుగా ఉండాలట. సాయం అంటికి వస్తే మనం సాయం చేసేవారుగా ఉండాలట. వస్త్రం అనేవాడికి మనం వస్త్రం ఇచ్చేవారుగా మనం ఉండాలట. అలాంటి ఉపవాసము దేవుడికి చాలా చాలా చాలా
ఇష్టమైంది. మనం ఎప్పుడైతే అలాంటి ఉపవాసం చేస్తూ ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుడి దగ్గర పెరుగులాడుతూ దేవుడు చెప్పిన ప్రతి పనులు మనం మేలుగా జీవించాలని ఉంటామో, అలాంటి ఒక ఉపవాసం దేవుడు ఏం చేస్తాడంటే విడుదల కలుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, చిన్న మాట చెప్తాను నేను. అసలు ఈ యొక్క 21 రోజు ఉపవాస ప్రార్థన ఏ విధంగా ప్రారంభించి ఒక మాట చెప్తాను నేను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నా భార్య నిద్రించిన తర్వాత నేను ఆత్మహత్య చనిపోదాం అనుకున్నాను. నేను ఎలాంటి పరిస్థితులు అంటే, పిల్లలిద్దరూ చాలా చిన్నవాళ్ళు, వాళ్ళిద్దరూ కూడా నా దగ్గరే ఉంటూ అన్ని విషయాల్లో ముందు కొనసాగుతూ ప్రతి విషయంలో కూడా మరి వాళ్ళకి అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి అన్ని దగ్గర నేను చూసుకునే సమయంలో వీళ్ళు బాగా చిన్నవాళ్ళు అయితే నేను కొన్ని పరిస్థితుల్లో చాలా బాధపడుతున్నప్పుడు నా భార్య నిద్రించి సంవత్సరం దాటిపోయింది. దాటిపోతే నేను ఏం ఆలోచన చేస్తానంటే, అయ్యి మనోవ్యాధి నేను తట్టుకోలేకపోతానయ్యా, లేదు నేను కూడా చనిపోతాను తండ్రి అని అలా ఆలోచన చేస్తే బాధపడుతూ కన్నీరు కాడుతూ అలాగే ఎడుతుంటే 7:30-8 సమయం మా పెద్ద ఫోన్ చేసింది. ఎందుకు ఫోన్ చేస్తుందో తెలియదు కానీ ఫోన్ చేసింది. ఫోన్ చేసి మా పెద్ద నన్ను అడిగిన మాట ఏంటంటే, ఎలా ఉన్నావు బాబు అంటే, బాగున్నానమ్మా అన్నాను. ఫోన్ చేస్తారంటే అన్నాను. అలా మాట్లాడుతున్నామంది. ఏమి లేదమ్మా అన్నాను. నాన్న నీకు ఒక కథ చెప్తాను నేను, ఆ కథ యొక్క భావ యొక్క విధానం చెప్పండి. ఏంటంటే, ఏం కాదు, ఒక యజమాని కోడిపెట్టను చాలా అందంగా పెంచుకున్నాడు. ఆ కోడిపెట్ట ఎదుగుతూ కూడా గుడ్లు పెట్టడం ప్రారంభించింది. ఆ గుడ్లన్నీ తీసుకెళ్ళి ఒక బొట్టలో పెట్టి ఒక దినాన ఆ గుడ్లన్నీ కూడా కోడి పొదిగితే ఆ గుడ్లలోంచి పిల్లలు పుట్టాయి. ఆ పిల్లలు చూసి కోడి చాలా సంతోషపడింది. అలాగే పెంచే యజమాని కూడా ఆ కోడి పెట్టిన పిల్లలు చూసి చాలా సంతోషపడ్డాడు. దేని కొరకంటే, ఈ పెట్ట నా చేతిలో బాగా పెరిగింది, పెట్టతో పాటు ఈ పెట్ట పిల్లలు పెట్టింది, పిల్లలు కూడా నా చేతిలో బాగా పెంచాలని ఒక ఆలోచనతో సంతోషపడుతున్నాడు. ఆ సంతోషపడిన సమయం ఒక రోజు వేరే ప్రాంతం ఊరు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఆయన ఏం ఆలోచన చేశారంటే, సాయంత్రం వెళ్ళి ఉదయం ఎలా తిరిగి వచ్చేవలసిందే కదా, సాయంత్రం దాకా ఇట్లా జాగ్రత్త చూసుకొని సాయంత్రం వీటికి అన్నింటి మేత వేసి సాయంత్రం పురుగులు వెళ్ళి నా పండిని చూసుకుని ఉదయాన్నే తిరిగి వచ్చేస్తాను కదా అనేసి ఆ తాటగింట్లో నివాసం అయింది. ఆ తాటగింట్లో ఏం చేసినట్టు సాయంత్రకాల సమయంలో కోడి పిల్లలను పెట్టను కూడా గూళ్ళో పెట్టి మూతేసి వెళ్ళిపోయాడు. వాటికి కావాల్సిన దాంట్లో పెట్టేసి ఆయన ఊరు వెళ్ళిపోయాడు. ఉదయం తిరిగి వచ్చేటప్పటికి ఆ తాటిగిల్లంతా కూడా కాలిపోయింది. కాలిపోతే ఊళ్ళో జనం అందరూ కూడా తాటిగిరి దగ్గరికి వచ్చి చూస్తున్నారు. చూస్తుంటే ఈయనంతా అదే సమయంలో వచ్చేటప్పటికి జనమేటకుండా చూస్తే వాళ్ళందరూ అడుగుతున్న మాట ఏంటంటే, రే బాబు ఏంటి నువ్వు బయట ఉన్నావా, నువ్వు లోపల ఉన్నావేమో, కాలిపోయి చనిపోయాడుకున్నాం మేమందరం కూడా, ఏంటి నువ్వు లోపల లేవా, అయ్యో నువ్వు ఇంకా చనిపోయామో, ఏమైపోయాడు బాధపడుతున్నావు, కొన్ని బతికొండగా సంతోషమని వాళ్ళందరూ కూడా అతను చూసి మాట్లాడుతుంటే ఆ మాట వింటూ గబగబా లోపల పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏం చేశారంటే, నా కోడిపెట్ట ఏమైంది నా బాబు, సామాన్లు పోతే పోవడానికి ఇల్లు కలిపి నా కోడిపెట్ట ఏమైంది గబగబ వెళ్ళి చేసంటే లోపలికి వెళ్ళేటప్పటికి కోడిగా పెట్టిన గూడే ఆ బుట్ట ఏమైందంటే 30 వంతు కాలిపోయింది. 30 మంది కాలిపోతే అయ్యి బాబు ఇదంతా కాలిపోయింది, నా కోడిపెట్ట కూడా ఏమైపోయిందని చూసేవాడికి ఎలా ఉంగు చూసేవాడికి కోడిపెట్ట అంతా కూడా కాలిపోయి నల్లగా మాడిపోయి చచ్చిపోయింది. ఆ యజమాని ఆ కోడిని చూసి గుండెలు బాదుకుని అయ్యో గుండెలు బాదుకుంటున్నాను నాన్న. అయితే అతను ఏం చేశాడంటే, పిల్లలు కూడా ఏమైపోయింది, పిల్లలు కూడా చనిపోయింటే, తల్లి చనిపోయిందో పిల్లలు కూడా చనిపోయిందని చెప్పి ఏం చేశాడంటే ఆ బొట్టనేలు తోసి కోడిపెట్టిన కాలిపెట్టి కోడిపెట్టిన లాగేటప్పటికి ఆ లాగుతూ 2 చేతుల్లో పైకి ఎత్తగానే ఆ రెక్కల కింద కోడి పిల్లలు ఎన్నైతే ఉన్నాయో అన్ని పిల్లలు కూడా బ్రతికామని నాన్న. అయితే కోడి చనిపోతూ తన పిల్లలు కూడా కాపాడడం కోసం చాలా జాగ్రత్తగా, చనిపోయినా పర్లేదు దాని పిల్లలు కాపాడుకోవడం ఆలోచన ఉంది. అయితే దీన్ని బట్టి నీకు ఏమర్థమైందని అన్న ఉంది మా పెద్దమ్మ. నేను బాధలో ఉన్నాను, నా ఆలోచన ఏంటంటే రేపు ఎలాగా చనిపోయిన ఆలోచన ఉన్నాను కాబట్టి మా పెద్దమ్మ చెప్పే ప్రతి మాట నేను విన్నాను. ఏముంది పెద్దమ్మ,
పిల్లలు చూసి 5 మంది సంతోషపడుతూ ఉన్నాడు రా నన్ను అనేటప్పటికి, చూడన్నా నీ విషయం నాకు దేవుడు బయలుపెట్టి విషయం ఏంటంటే, నువ్వు ఏదో అగాధ్యం చేసుకోబోతున్నావు, దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. అందుకే ఎందుకో తెలియదు నేను ఎందుకు ఫోన్ చేస్తాను, నేను ఎందుకు ఇలా వస్తుంది కంగారు నేను ఫోన్ చేస్తాను, నేను నువ్వు ఏదైనా తొందరపడతానని ఆలోచనలో ఏదైనా చేసుకున్న ఆలోచన కలిగి ఉన్నావు. నేనేం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాను. మా పెద్దంతో మాట్లాడకపోతే నేను నిజంగా చనిపోతున్నానేమో, నేను కూడా ఏమైపోతుందో నాకు తెలియదు. నేను ఏం ఆలోచన చేస్తానంటే, పిల్లలు తీసుకెళ్ళి అమ్మమ్మ ఇంటికి అప్ చెప్పేసి 2 రోజులు వాళ్ళ దగ్గర ఉంటారు. నేను చెప్పిన మాట ఏంటంటే, డాడీ నేను దూరం వెళ్తున్నాను, నేను చాలా దూరం వెళ్తున్నాను, నేను వచ్చే చాలా టైం ఇప్పుడు వచ్చేదాకా మీరు అక్కడ ఉండాలి. వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి, మీరు వాళ్ళు ఎదిరించకూడదు. వాళ్ళు ఎలా నడబడి అలా నడాలని చెప్తే, వీళ్ళు కూడా పాపం చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి అలాగే డాడీ నువ్వేం చెప్తారు డాడీ అని వాళ్ళు పిల్లలు ఎందుకు ఈ మాట, ఎందుకు ఈ సాక్షి నేను చెప్తానంటే, చూడండి నేను అలాంటి నా జీవితంలో దేవుడు స్వరమైన తర్వాత, దేవుడు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయబడిన తర్వాత, ఈ యొక్క 21 దిన ఉపవాస ప్రార్థనలో దేవుడు అద్భుతకరంగా 3 సంవత్సరాలు ముగించుకుని 4వ సంవత్సరం అడుగు పెట్టేస్తాం. దేవుడు ఒక్కడే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నవాడు, ఆయన ఒక్కడే. మనుషుల వైపు ఏమీ లేదు. చూడండి వాక్యంలోకి వచ్చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటే అక్కడ ఏమంటున్నాడండి, యెషయా గ్రంథం 58:7వ వచనంలో, నీ ఆహారము చదువుతాను ఒకసారి అన్నమాట, నీ ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పికొనుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చినయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎలాంటి ఉపవాసం అంటండి, ఎలాంటి ఉపవాసం అంటండి? దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎలాంటిదంటండి? ఆకలి అంటే అన్నం పెట్టడం, సాయం అడిగితే సాయం చేయడం, వస్త్రం లేనివంటే ఆ వ్యక్తికి మనం వస్త్రదానం చేసేవారుగా ఉండడం, అందరి క్షేమం కోసం మనం ప్రార్థన చేసేవారుగా ఉండడము దేవునికి ఇష్టమైన ఉపవాసము. కొద్ది నిమిషాలు కొన్ని మాటలు మనం చెప్పుకుని గమ్మును ముగించుకున్నాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథము ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములను దుఃఖకాంతుడై. ఎన్ని దినాలంటే 3 వారాలంటే 21 రోజులు. గట్టిగా చెప్పండి. ఎన్ని దినాలండి? దేవుడి దగ్గర మాత్రం పిడిగిలాడట, దేవుడి దగ్గర మాత్రమే. అందుకే మనం ఉపవాసం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట యందు, నడవడి యందు, ప్రవర్తన యందు, చూపు యందు, ప్రతి విషయంలో మనం ఏం కలిగిన వారుగా ఉండాలంటే చాలా జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. ఉపవాసం చేస్తున్నప్పుడు గొడవలాడటం, ఉపవాసం చేస్తున్న దుష్భాషణ మాటలు మాట్లాడటం, ఉపవాసం చేస్తున్న మనము అనేక మంది తక్కువగా చూడటం, ఉపవాసం చేస్తున్న మనము పిల్లల దేవుని మర్చిపోయి మనం ఎదరబడి మనం దూషించే వరకు ఉండడం అనేది అది ఉపవాసం అయితే మాత్రము కానే కాదు. అయితే మనం ఉపవాసం చేస్తున్న మన ప్రార్థన ఎవరు ఆలకించాలంటే దేవుడు ఆలకించాలి. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. చూడండి, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 18వ కీర్తన 6వ వచనం మనం చూస్తే అక్కడ ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తారు. కీర్తన దావీదు. చదవండి స్పీడ్గా బైబిల్. 18వ కీర్తన 6వ వచనము, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. హల్లెలూయా. ప్రార్థన ఎక్కడ ఆలకిస్తారండి? అందరూ చెప్పాలి. మన ప్రార్థన ఎక్కడ ఆలకిస్తున్నారండి? మనం ఎక్కడ కూర్చున్నామండి? మనం ఎక్కడ కూర్చున్నాం? ఆయన ఏర్పరిచిన ఆలయమే కదా. మేడగదిలో 120 మంది కూడా కూడుకొని అత్యాసక్తితో 1 కాదు 2 కాదు 10 దినాలు వాళ్ళ ప్రార్థనలు పెనుగులాడుతున్నప్పుడు, ఏది పగలో ఏది రాత్రి కూడా వాళ్ళు తెలియకుండా ప్రార్థనలు దేవుడితో మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఏది వచ్చిందండి? పరిశుద్ధాత్మ. చూడండి, పరిశుద్ధాత్మ వరాన్ని వాళ్ళు అంతగా పొందుకోవడానికి కారణం ఏంటంటే
వాళ్ళట అత్యాశక్తితో దేవుడు మొరపెడుతున్నారు కాబట్టి వాళ్ళ మీదకి ఏం దిగి వచ్చిందంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చిందట. ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకున్న మీరైనా నేనైనా సరే మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఈ భూమిని జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మన మాటను బట్టి, మన చూపును బట్టి, మన నడవను బట్టి, మన క్రియలు బట్టి దేవునికి అవమానం తెచ్చిపడి మనం ఏది కూడా చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలంటే అన్ని విషయాల్లో కూడా దేవునికి ఇష్టంగా, దేవుని సమీపంగా జీవించేవారుగా మనము ఉండాలి. అయితే ఉపవాసం విషయంలో దేవుడు ఏమైనా మాట్లాడతారు మనం చూస్తే అంటారు కదా. చూడండి ఈ మాట, యెషయా గ్రంథం 56:7 నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అంట. హల్లెలూయా. సమస్త జనులకు ఏంటంటే ప్రార్థన మందిరం. అందుకే మనం ఉపవాస దినములు ఉపవాస ప్రార్థన మనం ఎక్కడ కూడుకోవాలంటే ఆయన సన్నిధిలో మనం కూడుకునే వారుగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో మనం పెడిగలాడుతూ దేవుడి నామాన్ని మహిమపరిచేవారుగా మనం ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఏం పొందుకోవాలంటే ఆనందాన్ని పొందుకునే వారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం ఏం పొందుకోవాలండి? ఆనందం. ఆయన సన్నిధిలో మనం ఆనందం పొందుకోవాలంటే మనం ఎవరి మాటలో? దేవుడి మాటలో పడాలి. దేవుడి మందిరంలో దేవుడు నివాసం చేస్తూ ఉంటాడు. దేవుడి మందిరంలో దేవుడు నివాసం చేస్తుంది కాబట్టి మనమట ఆయన మందిరం మనం పెనుగులాడుతూ దేవా నీ వాక్కుతో నాతో మాట్లాడయ్యా, అయ్యా నువ్వు నాతో మాట్లాడితే నా హృదయం సంతోషంగా ఉంటుంది. నీ మాట జీవ ఓటయ్యా, అయ్యా నీ మాట తేనె కంటే శ్రేష్టమైనది కదా, దానికన్నా మధురమైంది కదా నా తండ్రి, నీ వాక్కుతో నాతో మాట్లాడ దేవని మనము దేవుడి మందిరం మనం పెనుగులాడుతూ ఆయన వాక్యం విన్నాడు. మనం ఏం కలిగిన వారు అంటే ఆశ కలిగిన వారిగా మనము ఉండాలట. హల్లెలూయా. 119వ కీర్తన 50వ వచనం. 119వ కీర్తన 50వ వచనం. అక్కడ ఒక మంచి మాట చెప్తాడు. చూడండి మరణ, నీ వాక్యము చవడమ బాధ నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించి ఉన్నది. హల్లెలూయా. చూడ వాక్యం ఏం చేస్తుందటండి? వాక్యం బ్రతికిస్తుందట, బాధల్లో నెమ్మది కలుగు చేస్తుందట. అందుకే మనం వాక్యం వినడానికి ఆశపడాలి. మనం ఎప్పుడైతే వాక్యం వినడానికి ఆశపడుతూ ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుడి ముందు గడపడం మనం ఇష్టపడుతూ ముందు కొనసాగుతూ ఉంటామో, మన యొక్క ప్రార్థన తగ్గట్లుగా దేవుడు వాక్యం ద్వారా మీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన దేవుడితో మనం మాట్లాడటం, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడు. ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే 119వ కీర్తన 105వ వచనంలో కూడా ఒక మంచి మాట చెప్తారు. చూడండి ఎవరైనా మాట, 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉందట. చూడండి, వాక్యం మన పాదములకు దీపమట, మన త్రోవలకు వెలుగై ఉందట. అందుకే మనం వాక్యాన్ని స్వీకరించుకోవాలి. వాక్యం వినడానికి మనం చాలా ఆశపడాలి. అక్కడ పెద్ద వ్యక్తి మాట్లాడుతున్నాడు, చిన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు, ఎవరు మాట్లాడమని చూడకూడదు. కానీ మనం దేవుడి వాక్యం వినడానికి మాత్రం వెళ్ళేవారుగా మనం ఉండాలి. అలా మనం ఉండాలంటే ఇంటికాడే మనం సిద్ధపడగలిగిన వారిగా మనం ఉండాలి. చూడాలి అంటాడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ అంటే, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నా అంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం ఈ మాట మనకు కనబడుతూ ఉంటే, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నా అంటాడు. ఏ తలుపు? హృదయం అనే తలుపు. ఏ తలుపు? హృదయమైన తలుపు. దేవుడు తడుతున్నాడు, నా కుమారుడు నా కుమార్తె లే, ప్రార్థన చేయి. నీ కుటుంబ క్షేమం కోసం, నీ చుట్టూ ఉన్నవారి కోసం, నీ ప్రాంత ప్రజల కోసము, నీ రాష్ట్ర క్షేమం కోసము, నీ దేశ క్షేమం కోసము, అందరి కోసం నువ్వు లేచి ప్రార్థన చేయి. నా కుమారుడు నా కుమార్తె దేవుడు ఏం చేస్తాడంటే హృదయం అనే తలుపు దేవుడు తట్టేవాడిగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం మనం పెడుగులాడుతున్నామంటే మన కోసమే కాదండి, అందరి క్షేమం కోసం మనం ఇచ్చేంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఉపవాసం మనం చేస్తున్నప్పుడు దేవుడికి మనం దగ్గరగా ఉండాలి. ఒకటి. రెండోది,
ఆకలిని అన్నం పెట్టాలి, సాయం అంటే సాయం చేయాలి, వస్త్రం అంటే వస్త్రం దానం చేసేవాడిగా ఉండాలి. 2, 3వది పిల్లరా, అందరి క్షేమం కోసము, అందరి క్షేమం కోసము, సంఘ క్షేమం కోసము, సేవకుడు కుటుంబ క్షేమం కోసము, అందరి క్షేమం కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థనలు పెనుగలాలి. దేవా, నా యొక్క ప్రార్థన వ్యర్థంగా పోకుండా నేను ఏ అంశాలను బట్టి నీ ముందు ప్రార్థనలో వేడుకుంటున్నాను తండ్రి, చివరిగా నా కుటుంబం జ్ఞాపకం చేసుకున్నాను, నా కుటుంబాన్ని కూడా దీవించిన అవసరం అక్కడ తీర్చు అయ్యా. నేను 10 మందికి పెట్టేవాడిగా నా చేతులను బలపరచు నా తండ్రిని మనము పిల్లరా ఎప్పుడైతే ప్రార్థనలో మనం వేడుకుంటూ ఉంటామో ప్రతి విషయంలో కూడా దేవుడు మనం ఏం చేస్తుంటే ఆశీర్వదిస్తూ నడిపిస్తూ పిల్లరా మనకు తోడుగా ఉంటాడు.